రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఊరు నుండి ఎంత సంతోషంగా బయలుదేరామో అక్కడ వెళ్ళిన తర్వాత అంతే బాధతో అక్కడ నైట్ స్టే చేయాల్సి వచ్చింది. మేమైతే ఒక్కసారిగా షాక్ అయితే అయిపోయాము. ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. నైట్ అక్కడ స్టే చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అయితే అయిపోయింది. ఫుడ్ కూడా దొరకలేదు. బన్ ప్యాకెట్లు అయితే కొని తిన్నాం. హాయ్, దిస్ ఇస్ వరుణ్. ఇది నా లాంగ్ వీడియోలో ఫస్ట్ వ్లాగ్. బల్డా కేసుకు వెళ్దామని ఫ్రెండ్స్ తో ప్లాన్ వేసి అందరూ స్టార్ట్ అయిపోయాం. అయితే వస్తుంది 100 రూపీస్ భయ్యా, మన దగ్గర కూడా దొబ్బేశారు. అది పెట్టేసి వెల్, ఇప్పుడైతే వాటర్ ట్రైన్ పట్టుకున్నాం కదా, అరకు వేళ వెళ్ళి బిర్యానీ కా పార్సల్ కట్టించుకొని బల్డాకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి సుమారు 70 కిలోమీటర్స్ అయితే రావచ్చు. డీజిల్ సరిపోదని బంక్ అయితే వెళ్ళిపోయాం. ఎంత ఎంజాయ్ ఉందంటే ఫ్రెండ్స్ తో ఇలా వెళ్తే బయట అదొక వేరే లెవెల్. ఇంకా రా, వస్తావా రావా? రానన్నా. ఏంటి బ్రో అంత మాట మాడు నేను ఇవ్వాలి గైస్, అన్ని నేను పెట్టుబడులు పెట్టుకున్నాను. సర్లే, సరేరా, నవ్వుతున్నా. ఇడొక్కడే రావట్లేదు, దానివల్ల అందరూ కాదు వీడికి. డీజిల్ కొట్టించేసి సరదాగా ఎంజాయ్ చేస్తూ అలా సాంగ్ వినుకుంటూ సుంకరమెట్టో వ్యూ పాయింట్ లో ఎంటర్ అయ్యామో లేదు, ట్రాఫిక్ లో అయితే ఇరుక్కుని పోయాము. తీసుకెళ్ళిపోయా, కొద్దిగా ఫాస్ట్ గా వెళ్దాం. ట్రాఫిక్ ని దాటుకుంటూ వుడెన్ బ్రిడ్జ్ కి వచ్చేసాం. ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ తో ఉండే వుడెన్ బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉండడం వల్ల ట్రాఫిక్ అయితే లేదు. వీటన్నిటిని దాటుకుంటూ అరకు వ్యాలీ అయితే ఎంటర్ అయిపోయాం. బండిని ఒక దగ్గర పార్క్ చేసి బిర్యానీ తీసుకుందామని అయితే వెళ్ళాం. బిర్యానీ పార్సల్ కట్టించేసి టైం అవుతుందని అక్కడ నుండి ఫాస్ట్ గా బయలుదేరిపోయాం. పాడేరు, రాజమహేంద్రవరం, జైపూర్ కి వెళ్లే హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం. మనం వెళ్లాల్సిన రూట్ అయితే జైపూర్. అలా జర్నీ చేస్తూ అరకు పైనర్ వరకు వచ్చి టైం స్పెండ్ చేసి బయలుదేరిపోయాం. ఇక్కడ నుండి బల్డా కేవ్స్ వరకు మనకు సుమారుగా 30 km అయితే రావచ్చు. ఒడిశా బార్డర్ దాటుకుంటూ ప్రకృతిని ఆనందిస్తూ బల్డా వరకు అయితే వచ్చేసాం. అరకు నుండి బల్డా వరకు అంత దూరం అయితే అనిపించలేదు. రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి, కానీ మాకు తెలియక ముందునైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి అయితే వచ్చాము. అసలైన ట్విస్ట్ అయితే ఇప్పుడే మొదలైంది. బ్రేక్ వేస్తుంటే బ్రేక్ అయితే స్లిప్ అవుతుంది అని మా వాడు అన్నాడు. ఆ వాడికి ఏమనిపించిందో తెలియదు, కానీ సైడ్ కి అయితే బండి ఆపి కిందికి దిగి చూస్తే టైర్ లో ఫుల్ గా బ్రేక్ ఆయిల్ అయితే కారిపోయి ఉంది. ఇదేంటి ఇంత ఆయిల్ ఉంది అనుకుని బానెట్ అయితే ఓపెన్ చేసి చూస్తే బ్రేక్ ఆయిల్ వేసే దగ్గర ఒక్క చుక్క కూడా లేదు. ఎటెల్లాలో అస్సలు అర్థం కాలేదు. ఏమైతే అయ్యిందనుకుని వచ్చే ప్రతి బండిని ఆపి బ్రేక్ ఆయిల్ అయితే ఉందా అని అడగడం అయితే స్టార్ట్ చేశాము. కానీ ఒక్కరి దగ్గర కూడా లేకపోయేసరికి ఒక బైక్ ని అయితే ఆపి ఇక్కడ ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందా అని అడిగాము. ఆ కిందన మెకానిక్ షాప్ అయితే ఉంది అని అన్నారు. ఒక్కసారిగా చాలా ఆనందం అయితే వేసింది. మెకానిక్ ని పైకి అయితే తీసుకుని వచ్చి చూపించడం అయితే జరిగింది. సరే, నేను చేసి పెడతాను, కానీ పార్సల్ అయితే రావాలి. బస్ లో పార్సల్ రావడానికి 7:30 అయితే అవుతుంది అని అన్నారు. చేసేదేమి లేక సరే తెప్పించండి అయితే అని అన్నాము. బండిని జాగ్రత్తగా పక్కన పార్క్ చేసి తినడానికి అయితే బయలుదేరాం. ఒక మంచి ప్లేస్ చూసి అందరూ తినడం అయితే స్టార్ట్ చేశాం. అలా మాట్లాడుతూ ఫుడ్ అయితే తినేసాం. కానీ ఏ ఒక్కరికి వెహికల్ ని అలా పయనించడం అయితే ఎవరికి ఇష్టం లేదు. అందరూ మాట్లాడుకొని సరే పదండి కిందకి తీసుకొచ్చేద్దాం అనుకుని చాలా కష్టపడి అయితే కిందకైతే దించేసాం. అందరూ ఇక్కడ యాక్టింగ్ చేశారు. మేమైతే బండిని పట్టుకోలేకపోయాం. డ్రైవరే కిందకి దించాడు నీట్గా. చలైతే చాలా విపరీతంగా ఉందని మంట వేసుకుందామని కర్రలు అయితే తీసుకొచ్చాం. మంట వేసిన తర్వాత ఇక్కడ ఏ టైం వరకు ఫుడ్ దొరుకుతుందో తెలియదని ముందుగానే స్టార్ట్ అయ్యి ఫుడ్ తీసుకుందామని అయితే వచ్చేసాం. కానీ ఎక్కడ ఫుడ్ దొరకలేదు. ఫుడ్ దొరకపోయేసరికి అందరూ బన్ ప్యాకెట్లు తీసుకున్నాం. అటు నుంచి వచ్చేసరికి మెకానిక్ అయితే వచ్చి రిపేర్ అయితే చేస్తుండారు. తీసుకొచ్చిన డ్రింక్ అలాగే బన్ ప్యాకెట్ అయితే రకరకాలుగా అయితే ఉంది. ఎవరు కూడా సరిగ్గా తినలేదు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెహికల్ మొత్తం రిపేర్ అవడానికి టైం అయితే 10 అయింది. నైట్ 12:30 దాకా క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. తర్వాత అయినా పడుకున్నాం అనుకుంటే అసలు పడుకోలేదు. 3:30 దాకా ఇంకా నవ్వుకుంటూ ఆడుకుంటూ అలా టైం పాస్ అయితే చేసేసాము. టైం 4:30 అయితే అయింది. పైన అయితే సన్ రైజ్ మిస్ అయిపోతామని పైకి అయితే వచ్చేసాం. కానీ విపరీతమైన చలి, అందువల్ల మంట అయితే వేసుకున్నాం. సన్ రైజ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. చూడండి,
పైన ఫుల్గా ఎంజాయ్ చేసి కిందనైతే వచ్చేసాం కేవ్స్ దగ్గర. బొర్రా కేవ్స్ చెల్లిలా ఉంది. బొర్రా కేవ్స్ చెల్లిలా ఉంది. మరే రాజమోహన్ సింగ్ ఒక షాట్ ఉంది కదా సైన్స్ పట్ల దీపో కేనా బొర్రా కాదే మొదటి జమాన కదా ఇదే సాంతరా సాంతరా ఇదేనది చాలా మంచిది. లేదు దొంగ ఏదో అందరు ఇదే చేశారు. నేను పందుపులు చేయలేదు గైస్. నేను బిసేసుకొని వచ్చి ఇప్పుడు పారేసాను guys. వద్దు. అందరూ అలా సరదాగా నవ్వుకుంటూ రిటర్న్ అయితే అయిపోయాము. అరకు వ్యాలీలో వచ్చి టిఫిన్ తిని ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసే మామా.